హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పండగ పూట పలావ్ ముక్కలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఈద్గాలో నమాజ్ అయిపోయిన తర్వాత ఒక్కరికి కూడా ఈద్ ముబారక్ చెప్పకుండా, ఛాతీ కలిపి వాటేసుకోకుండా, చిల్లర డబ్బుల కోసం వచ్చిన వాళ్ళని పుణ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో అర్జెంటు పని ఉందన్నట్టుగా ఇంటికొచ్చేస్తాడు మా నాన్న. ఆయన వెనకే నేను మా అన్న పలావ్ వండుకుంటారు కదా, అదన్నమాట కదా. కానీ మా నాయన పుణ్యమా అని ఏ రంజాన్ పండక్కి కూడా ఫస్ట్ తినే భాగ్యం మాకు లేదు. ముందు పెండెం రవికి క్యారేజీ కట్టాలి, ఆ తర్వాత మేం తినాలి. మా నాయన మా అమ్మ అయితే అప్పుడు కూడా తినటానికి లేదు. రవికి కట్టిన క్యారేజీని మా నాన్న తీసుకెళ్ళి వాళ్ళింట్లో ఇచ్చేశాక పలా వెంకటరెడ్డోళ్ళొచ్చి పండగ దావత్ చేసి వెళ్ళాక బిస్తర్లు ఎత్తుకొని బాసన్లు సర్దుకొని అప్పుడు తినాలి మా నాయనమ్మ అమ్మ. పాపం వాళ్ళు పొద్దుననంగా లేచి పరగడుపున వంట పని మొదలుపెట్టి మాంసం ముక్కలు శుభ్రం చేసుకొని, కొబ్బరి మసాలా నూరుకొని, గోంగూర ఒల్చుకొని, కట్టెల పొయ్యి మీద చస్తా బతుకుతా అంతా రెడీ చేసి పెట్టుకుంటే మా నాన్న అనేవాడు నమాజు నుంచి రావటంతోటే మీరు తిన్నారమ్మాయి అని అడగకుండా రవికి క్యారేజీ కట్టారా అని అడుగుతాడు. అడగటమే కాకుండా అటక మీద నుంచి 5 డబ్బాల క్యారేజీ దించి దాని నిండుగా ఆయన స్వహస్తాలతో పలావ్ ముక్కలు, కూర్మా, గట్టి సేమ్యాలు, పాల సేమ్యాలు దిట్టంగా పెట్టుకుంటాడు. మా అమ్మ నాయనమ్మ ఎంతో ఇష్టంగా వండుకున్న పలావ్లోని ముక్కలన్నీ మా నాయన తోడుకొని పోతా ఉన్న వాళ్ళిద్దరూ నోరు మెదపటానికి లేదు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇంతకీ ఈ పెండెం రవి ఎవరో తెలియాలంటే ఘరానా వంశస్థుడైన మా నాన్న పూటకు ఠికానా లేని కరెంటు పనోడు ఎట్టయినాడో కథను తెలుసుకోవాలిక మీరు. మా నాన్న ఊరు సొంతూరు కావలికి ఉత్తరం తట్టున రాయపట్నం. తెట్టు దగ్గర దిగి 3 మైళ్ళు తూర్పుకెళ్లితే తెల్లటి ఇసుక, దూరంగా బులుగు రంగులో సముద్రం. ఆనేకే మా ఊరు ఊపిస్తుంది. పొట్టి పెంకుల ఇళ్లల్లో, తాటాకు వసారాల్లో, చిల్ల చెట్లతో, బకింగ్హామ్ కాలువతో భలే కళగా ఉంటుంది మా ఊరు. మేము పిల్లకాయలుగా ఉన్నప్పటికంటే మా నాన్నోళ్ళు చిన్నతనంలోనే మా ఊరు ఇంకా కళగా ఉండేదంట. అలా కళగా ఉన్న రోజుల్లోనే మా తాత మహమ్మద్ సాయిబు చేపల వ్యాపారం చేస్తూ ఉండేవాడట. అప్పట్లో మా తాత చేతి కింద 4 నాటు పడవలు, 10 మంది పట్టెపోళ్ళు, లెక్కలు రాయటానికి 2 గుమస్తాలు ఉండేవాళ్లంట. మా తాత హయాంలో మాకు సముద్రం దగ్గర 15 ఎకరాల సరుగుడు తోట, తెట్టు దగ్గర రోడ్డు వారగా బెంగళూరు మామిడి తోట, అరెకరం పొలం ఉండేదంట. ఇప్పుడైతే ఏం మిగల్లేదు. అట్లా డబ్బు, దస్కం, తిండి గిండి జంజా మాతంగా ఉన్న మా ఇంట్లో మా నాన్న ఒక్కగానొక్క మగపిల్లవాడుగా పుట్టాడు. అందువల్ల మా తాతకి, మా నాయనమ్మకి, మా నాన్న కంటే ముందు వెనక పుట్టిన మా 3 మేనత్తలకి మా నాన్న అంటే భలే గారాబం. మా నాన్న ఇది కావాలంటే కావాలి, అది వద్దంటే వద్దు రీతిలో చలాయించేవాడు. ముందు నుంచి కూడా మా నాన్నకు చదువు అంటే భలే ఇంట్రెస్ట్ ఉండటం చూసి మా తాత మా నాన్నని ఫస్ట్ ఫారం అయిపోయినాక నెల్లూరులోని సిఎంసి హై స్కూల్లో 2nd ఫారం చేర్పించాడు. ఈ స్కూల్లో చదువుకోవటం, కుమార్ గల్లీలోని మా పెద్ద మేనత్త ఇంట్లో తిని పడుకోవటం తప్పితే ఇంకో పని ఎరుగని మా నాయన ఎస్ఎల్సిలో పడింది దెబ్బ. అది కూడా మా పెద్దత్త భర్త అయిన నెల్లూరు సాహిబ్ రూపంలో. నెల్లూరు సాహిబ్ అంటే మా ఇలాఖాలో చిన్న కథ కాదు. ఆయనంత శ్రీమంతుడు, జల్షా మనిషి ఇంకెవ్వరూ లేరు. మా ఇళ్లల్లోని మా పెద్దత్త పెళ్లిలో కట్నం కింద ఊదు బుట్ట నిండుగా 80 సవర్ల బంగారాన్ని మా తాత పెడితే నేనంత లేని తక్కువన్నా అని 4 ముందల నగల బుట్టని కాలుతో తన్నాడంట నెల్లూరు సాహిబు. మిడిసిపాటు అప్పట్లో అలా ఉండేది. ఒకప్పుడు కుమార్ గల్లీలో సగం ఆస్తులకు ఓనర్ అయిన మా నెల్లూరు సాహిబు గానా బజానా ఆడోళ్ల పిచ్చిలో పడి ఆస్తులన్నీ కరగబెట్టుకున్న బెట్టు సరికిపోయి నవాబు గారు అంట మళ్ళా ఏ పిలుపొచ్చినా కాదనకుండా తయారైపోతూ ఉండేవాడు.
అట్లాంటిది అలివిగాని మనిషి అయిన నెల్లూరు సాయిబు ఓ రోజు ఉన్నట్టుండి మా పెద్దత్తను పట్టుకుని సావగొట్టేశాడు. బిడ్డలు ఎదిగొస్తా ఉన్నారు, నీ జలసాలు మానుకోవయ్యా అని నోరు తెరిచి చెప్పిన పాపానికంట సావగొట్టటమే కాక నువ్వు నాకింక అక్కర్లేదు పో అని మా పెద్దత్తని మా తాత ఇంటికి తరిమేశాడు. ఆమె వెనకాలే ఏడ్చుకుంటూ మా నాన్న రావటం 3 నెలల దాకా మా పెద్దత్త పోనే లేదు. నెల్లూరు సాయిబు రానే లేదు. ఇంకా చేసేదేముంది? లక్షణంగా పరీక్షలు రాయాల్సిన మా నాన్న గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుండిపోయాడు. అప్పటికే మా తాత వ్యాపారంలో లాస్ అయిపోయి మా రెండో అత్త పెళ్లికి సరుగుడు తోట అమ్మి చేతిలో డబ్బులాడక అల్లాడుతా ఉన్నాడు. ఆ టైంలో మా పెద్దత్తొచ్చి నెత్తిన కూర్చోటమే కాకుండా మా నాన్న చదువు ఖరాబ్ అయిపోవటంతో ఆ విసుకంతా మా నాన్న మీద చూపించాడంట మా తాత. ఒకరోజు మా బరెగొడ్డు పేడేస్తా ఉంటే, రే అబ్బాయి గమ్మునట్లా కూర్చోకపోతే ఆ పేడెత్తరాదా అన్నాడంట మా నాన్నతో. అంతే, ఇంకా మా నాన్నకు పొడుచుకొచ్చేసింది. అదే రోజు రాత్రి మా ఇనప్పెట్టెలో నుంచి 10-20 తీసుకొని చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయాడు. అప్పట్లో 10-20 అంటే ఎల్లికొల్ల కదా. వాటితో 2 రోజుల పాటు హాయిగా నెల్లూరులో తిరిగి ఆనాక బస్సెక్కి నేరుగా కర్నూలులో దిగాడంట మా నాయన. ఆడ ఏం చేయాలో తెలియక ఆఖరుకు ఎవరినో బతిమలాడుకొని కరెంటు పనిలో చేరిపోయాడు. కన్నూరులో మా నాయన పని అట్లా ఉంటే రాయపట్నంలో మా తాత పని ఇంకోలా ఉంది. పాపం కొడుకు కనిపించకుండా పోయేసరికి పిచ్చివాడ్లాగా తయారయ్యి ఊరూరా తిరిగి వెతకటం మొదలుపెట్టాడు. 6 నెలలకు కూడా మా నాన్న కాడ నుంచి ఉత్తరం పత్రం లేకపోయేసరికి వారం రోజుల్లో నా కొడుకుని చూపించావో సరే సరి, లేకపోతే సముద్రంలో దూకిచేస్తా అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసిందంట మా నాయనమ్మ. దాంతో మా తాత ఎట్టారా భగవంతుడా అనుకుంటూ ఉంటే 7వ నెలలో మా నాన్న ఊర్లో దిగాడు. ఒక చేతిలో కరెంటు పనితో, ఇంకో చేతిలో 80 రూపాయల తొలి సంపాదనతో. ఇది మా నాన్న కరెంటు పనోడైన కథ. నిజానికి ఈడతో కథ అయిపోవాల్సిందే కానీ మా నాన్న కాబట్టి ఇంకా కథ నడిపించాడు. మా తాత అన్న మాటలని నాళ్ళు పోయినా మనసులో నుంచి చెరిపెయ్యకుండా నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు అంట కావలికొచ్చేశాడంట. కావెల్లో మా నాన్నకు దొరికిన గురువే పెండెం రవి. అప్పట్లో ఆయన పెద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, మంచి పలుకుబడున్నోడే కాకుండా భలే మనసున్న మనిషి ఆయన. కాలువల్లో దిక్కు దివాణం లేకుండా తిరుగుతున్న మా నాన్నను చూసి పెండెం రవే పిలిచి ఆయన చేతి కింద తీసుకున్నాడు. అంతేకాకుండా కన్న కొడుకులాగా పోషించి పెద్ద పనిమంతుడిలాగా తీర్చిదిద్దినాడు. అందుకే మా నాన్నకు రవి అంటే అంత భయం, అంత భక్తి. రంజాన్ పండగ వస్తే ఆయనకు క్యారేజీ కట్టి తీసుకెళ్ళి ఇస్తేనే మా నాన్నకు పండగ చేసుకున్నట్టు లెక్క, లేకుంటే లేదు. అయితే దేనికైనా మితం ఉండాలి. ఆ సంవత్సరం క్యారేజీ తీసుకుపోయిన మా నాన్న మళ్ళా కాసేపటికే వచ్చి ఇంకో క్యారేజీ కావాలని కూర్చున్నాడు. రవోళ్ళ కూతురు అల్లుడు వచ్చారు, వాళ్ళకు కూడా పలావ్ పెట్టాలి అని డిమాండ్ చేశాడు. ఆయన డిమాండింగ్ చూసి మా అమ్మకు సర్రున ఎక్కింది కోపం. ఏడున్నదయ్యా అంతా, ఏం పర్లేదులే అనింది అడ్డం చెబుతా. మా నాన్న వింటేగా పండగ చేసుకునేది, మనం తింటానికా ఏంటమ్మాయి తీగబాలనా అంట మళ్ళా 2వ క్యారేజీలో పలావ్ ముక్కలు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకి డబరాలోని సగం ముక్కలు ఖాళీ. పలా వెంకటరెడ్డోళ్ళు దావత్కొచ్చారు. ఈ ఒక్క ముక్కే ఇంకొక్క ముక్క అంటూ మా నాన్న ఎచ్చులకు పోయి మిగిలిన ముక్కలు కూడా ఖాళీ చేయించేశాడు. ఇంకేముంది, మొత్తం ఖాళీ అయిపోయింది. అంతా అయిపోయాక ఎంకారెడ్డోళ్ళని సాగనంపి ఆకు ఒక్క వేసుకుని ఫ్యాన్ కింద హాయిగా నిద్రపోతున్న మా నాన్నను ఉసురోమంట చూసినారు మా నాయనమ్మ, అమ్మ. ఉత్త మెతుకులు, టమాటా తొక్కులు, మిగిలిన పలావ్ డబరా తట్టి చూస్తా, ఈ నా కొడుకుని కని ఏనాడు బాగుపడ్డాను అన్నది మా నాయనమ్మ మంటగా. ఈ మహానుభావుణ్ణి కట్టుకొని ఏం సుఖపడ్డాను నేను అన్నది మా అమ్మ కచ్చగా. ఇక అన్యాక వాళ్ళిద్దరూ పొయ్యిలోని బొగ్గుతో మొహాలు కడుక్కొని ఆ ఉత్త మెతుకుల్ని గోంగూరతో కలుపుకొని తిని గమ్మన పడుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.